హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనం వైజాగ్లో విశ్వనాథ్ కన్వెన్షన్స్లో ఉన్నాం. ఇక్కడ సిటీ కుక్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ అక్కడ వాళ్ళు రాశారు హంట్ ఫర్ వైజాగ్స్ బెస్ట్ కుక్ అని. సో ఆల్మోస్ట్ 500+ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు. అంటే 500 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు. సో రేడియో సిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ విశేషాలు మీకోసం. ఈ సూపర్ ప్రోగ్రామ్ సిటీ కుక్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో ఈ ఈవెంట్ ఆర్గనైజర్ మై గుడ్ ఫ్రెండ్ వీరు మామ మనతో ఉన్నారు. మామ, ఇంతమంది లేడీస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ముందే చెప్పండి, తర్వాత మనం ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం. జీవన్, టుడే రేడియో సిటీ ఇస్ ఇండియాస్ #1 ప్రైవేట్ FM రేడియో స్టేషన్ అనమాట. నాకు రేడియో సిటీతో చాలా మంచి అనుబంధం. ఆ టీం మొత్తం ఒక మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్ని కూడా మనం హ్యాండిల్ చేస్తామన్నమాట, బ్యాక్ ఎండ్ అంతా కూడా. సో ఈరోజైతే కనుక వాళ్ళు ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్, అలాగే విజయలక్ష్మి మినపగుళ్ళు, అలాగే భూమాత గ్రూప్ వాళ్ళు సంయుక్తంగా, అలాగే ఈరోజు వారాహి, అందరికీ తెలుసు ఏఎన్ఆర్ అంటే ఒక బ్రాండ్, వాళ్ళు వారాహి క్యాటరింగ్ స్వీట్స్ అండ్ క్లౌడ్ కిచెన్తో ముందుకు వస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక చూడండి, వాళ్ళ ప్యాకింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేసి వారాహి ఫుడ్స్ అంటూ తేజ గారు కూడా సపోర్ట్ చేస్తూ, ఈ రోజునైతే కనుక ఒక 200 మంది వస్తారు అని అనుకున్నాం యాక్చువల్లీ సిటీ కుక్కి. బట్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ హిట్. ద టోటల్ ఎంట్రీస్ చూస్తే 547 ఎంట్రీస్. ఇంకా ఆపేసాం, ఇంకా అంతకన్నా చేయలేమని, ప్లేస్ లేక. నిజం చెప్పాలంటే విశ్వనాథ్ కన్వెన్షన్స్లో 2 హాల్స్లోని కూడా ఫిల్ అయిపోయింది యాక్చువల్లీ. బట్ నిజంగా రేడియో సిటీ వాళ్ళు ఏం చేసినా కూడా చాలా అవుట్ అండ్ అవుట్ దృక్పథంతో చేస్తారు జీవన్ యాక్చువల్లీ. అండ్ రియల్లీ ఇంకా ఉమెన్ అంటారా, మరి మన గ్రూప్స్ కానీ ఉమెన్ గ్రూప్స్ మీకు తెలియదే ఉంది. ఒక 4000 మంది మన అండర్లో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఎటువంటి ఈవెంట్ అయినా కూడా మరి వస్తారు అలాగా. సో విశాఖపట్నం అంటే మంచి మంచి ఈవెంట్స్కి ఒక బ్రాండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, రేడియో సిటీ 91.1 FM అంటే ఈవెంట్ అంటే వీరు మామాస్ బ్రాండ్. ఛానల్ అంటే మన వైజాగ్ ఛానల్. ఇది మిక్సెడ్ వెజ్ కర్రీ చేశాను, మిక్సెడ్ శాండ్విచ్ చేశాను. నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్తో కీర్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అది బాల్స్ తోటి వెజ్ శాండ్విచ్, రాజ్మా పలావ్, చికెన్ కర్రీ, డ్రై ఫ్రూట్స్.
2 hours అంతకన్నా ఎక్కువ కాదు. అంటే ఇంట్లో కూడా ఆల్రెడీ ఇదే, ఇంకా ఇంట్లోకి ఇంతవరకు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంట్లో కూడా ఇదే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి ఇంటికి కూడా అందుకే 2 hours, లేదంటే 1 hourలో అయిపోతుంది. నా పేరు రేవతి అండి. నేను క్రంచీ చికెన్ అయితే చేశాను. ఈ చికెన్ నేను యూట్యూబ్లో చూసి చేశానండి. అంటే నేను ఎక్కువగా ఇదే ట్రై చేస్తూ ఉంటాను, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఈ చికెన్ అయితే ముందు చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలిపి ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పెట్టుకొని నెక్స్ట్ ఏమొంచి దీంట్లో బ్రెడ్ మిక్సీ వేసుకొని ఉంచుకోవాలి. ఇది బటర్ గార్లిక్ స్మోకీ చికెన్ చేశానండి. ఇది కూడా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. ఈరోజు అక్కేపాలెంలో జరుగుతున్న ఈ కుకింగ్ కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నా పేరు వచ్చి ఎం పావని. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే ఆవకాయ బిర్యానీ. యాక్చువల్గా ఇది నాకు చేయడానికి 45 minutes పట్టింది. ఇది మా హస్బెండ్ సాయిప్రియ పికిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దాంతో నేను ఈ ట్రై చేశాను, ఇలాగా కొత్తగా ట్రై చేశాను. ఇది యాక్చువల్గా నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. నా పేరు వరహాగిరి సంతోషి మహాలక్ష్మి. నేను పంజాబ్ హోటల్ దగ్గర సాయినగర్ ఎన్ఏడి దగ్గర ఉంటాను. సిటీ క్విక్ దీనికి వచ్చాను. బచ్చల కూరతో రైస్ చేశాను. బనానాతో గుంట పొంగనాలు చేశాను. 5-10 minutesలో అయిపోతుంది. నమస్తే అండి. నా పేరు రాంబట్ల కాశీ అన్నపూర్ణ. నేను పంజాబ్ హోటల్ నుండి వచ్చాను. నేను సందేశ్ స్వీట్ తయారు చేశాను. సందేశ్ పన్నీర్తో తయారు చేశాను ఈ స్వీట్. ఇదేమో ఫిష్ ఫ్రై, వెజ్ ఫిష్ ఫ్రై అరటికాయతో తయారు చేశాను. ఇది ఫ్రెండ్స్ మనతో పాటు ఈ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని జడ్జ్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, మీ పేరు చెప్పండి. My name is Shrikant sir. I am from Notal Visakhapatnam. Notal? Yes sir, okay. Notal Visakhapatnam. I work there in executive chef. So they have approached us for the cooking competition జరుగుతుందని. సో దాని గురించి మేము కుకింగ్ కాంపిటీషన్ జడ్జ్ కేసు వచ్చాము. బట్ టు బీ వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎంతమంది ఇంట్లో అమ్మమ్మలు ఉన్నారు. సో వాళ్ళ ఫుడ్ మనం టేస్ట్ అంటే ఇంకా మనకే ఒక పెద్ద పని. ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ అస్ ఆల్సో బికాస్ వాళ్ళు చేసిన వంటలు మనం కూడా చేయలేము. దే కుక్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లవ్ అండ్ దే కుక్ అవుట్ ఆఫ్ డెడికేషన్. సో పార్టిసిపెంట్స్ దే ఆల్ వర్ వెరీ ఎనర్జెటిక్. ప్రతి ఒక్కరు టైం తీసుకొని మంచిగా లైక్ టైం తీసుకొని ఫుడ్ అంతా వండుకొని వచ్చారు. విత్ ప్యాషన్తో వచ్చారు. సో దే ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ విన్నింగ్ ద ప్రైజ్. సో హౌ మెనీ పార్టిసిపెంట్స్ ఆర్ దేర్ టుడే? సో దే వర్ అరౌండ్ like 400 participants. So you have tasted 400 recipes? I have not tasted 401, but at least I have tasted for 50 to 60 I have tasted easily. Okay. So there were other judges also who were looking after that, and 50 to 60 నేను టేస్ట్ చేశాను సార్. ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి సార్. సో మై మెయిన్ డౌట్ హియర్ ఇస్, మీరు 50 to 60 వెరైటీస్ టేస్ట్ చేశారు. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు వాటిని వైల్ యు ఆర్ జడ్జింగ్? డిఫరెన్షియేట్ వైల్ జడ్జింగ్ అంటే దాంట్లో క్రైటీరియా ఆల్రెడీ ఉంది. లైక్ టేస్ట్ ఉంది, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కాకుండా మీకు ప్రజెంటేషన్ ఉంది. ప్లస్ నేనేం చేశానంటే రిమార్క్స్ దగ్గర నేను డిష్ పేరు రాసుకున్నాను. సో నేను మళ్ళీ ఫైనల్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. నేను పక్కన డిష్ పేరునే రాశాను. ఇప్పుడు ఓన్లీ మార్క్స్ వేసుకొని వెళ్తే మనకి అర్థం అవుతుంది. అదే కదా. సో నేను కొంచెం 50-60 లిమిటెడ్ వరకే చేశాను కాబట్టి దాంట్లో బెస్ట్ మాకు ముందే కొంచెం తెలుస్తుంది. సో మన పేరు రాసుకున్న వాళ్ళు ఏంటంటే మనకి ఇంకా క్లారిఫై ఉంటుంది, ఇది కొంచెం బాగుంటుంది, ఇది కొంచెం మార్క్స్ కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు అని దీన్ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ అండి. మై ప్లెజర్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్. నేను ప్రెసెంట్ హనుమంతవాక నుంచి వచ్చాను. సో ఇదేంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నాకు తెలిసింది ఇది కుకింగ్ కాంపిటీషన్ అనేది. సో నేనైతే స్పానిష్ మలేషియన్ ప్లేటర్ అనేది చేశాను. సో స్పానిష్ బర్న్ ఫ్రైడ్ రైస్, నెక్స్ట్ ఏంటంటే మలేషియన్ పన్నీర్ సతే, అలానే పీనట్ బటర్ సాస్ దీనికి కాంబినేషన్గా చేశాను. సో ఇదేంటి అంటే చాలా ఇంటర్నేషనల్ డిషెస్ చేద్దాము, వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను.
సో ప్రెజెంట్ ఏంటంటే ఇది బర్న్ గాల్ ఫ్రైడ్ రైస్ అనేది ఏంటి అంటే ఆలివ్ ఆయిల్తో చేశాను అనమాట. టోటల్ నేను ఏది కూడా వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేయలేదు. సో ఇదేంటి అంటే నాకు చాలా యూట్యూబ్ రెఫరెన్సెస్ వల్ల చేశాను నేనైతే. సో ఇదంతా కూడా పన్నీర్ మలేషియన్ అండ్ స్పానిష్ ప్లేటర్ అనమాట టోటల్గా నాది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చీజ్ అనేది ఉంది, ఎగ్ పన్నీర్ అంట ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చపాతీ నూడిల్స్. సో అలానే ఇది చూసుకుంటే అలోవీరా హల్వా వెరైటీగా ఉంది ఇది. సో అలానే మీరు KFC చికెన్ వినుంటారు, ఇది మాత్రం KFC ఫిష్ అంట. సో వెరైటీగా చాలా బాగుందన్నమాట ఇది. ఐఎమ్ రేవతి, నేను పెందుర్తి నుంచి వచ్చాను. నేను చేసిన డిష్ వచ్చి KFC ఫిష్ అండ్ అలోవెరా హల్వా. నార్మల్గా మనం అలోవెరా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేము కాబట్టి దాన్ని హల్వా వేలోని తినచ్చని చెప్పి ఇలా ట్రై చేశాను. అండ్ KFC ఫిష్ ట్రై చేశాను. లేస్ వేసాను, పైన లేస్ వేసి ఆ లుక్ రావడానికి లేస్ అది వేసి ఇలాగా ట్రై చేశాను. ఇది చేయడానికి హార్డ్లో 20 మినిట్స్ పట్టింది. ఇది నేనే ట్రై చేశానండి. ఎప్పుడు అందరూ రొటీన్గా అందరూ KFC చికెన్ అంటున్నారు కదా, సో KFC ఫిష్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అలాగా ఆలోచించాను. బయట ఆ లుక్ రావడానికి ఏం పెడితే బాగుంటుందని ఆలోచిస్తే లేస్ గుర్తొచ్చాయి. సో లేస్ని స్మాష్ చేసి పైన అలాగా చేశాను అనమాట. మై నేమ్ ఇస్ సాంభవి. నేను ఓల్డ్ ITI నుంచి వచ్చాను. వీటి పేరు పాలముంజలు. ఇవేంటంటే బాడీని కూల్ చేస్తాయి. నెక్స్ట్ ఆయిల్ కంటెంట్ అనేది ఇందులో ఉండదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇది తయారు చేయడానికి ఒక 15 మినిట్స్ సరిపోతుంది. నా పేరు హైమా, నేను NAD నుంచి వస్తున్నాను. ఇది పెసరపిండి ఉప్పిండి అనమాట. పూర్వం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరికి తెలియపోవచ్చు, పూర్వం నుంచి మన అమ్మమ్మలు చేసింది అనమాట. పెసలు బియ్యంతో కలిపి చేస్తారు. ఇది పిల్లలకి ఏంటంటే పెసలు అనేది హెల్దీ కదా, ఇది మామూలుగా ఉప్మా టేస్ట్లో ఉప్మా పోపు వేసుకొని పిండితో వేయించి ఆయిల్ కానీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా. ఇది మనకి ఒక 20 మినిట్స్ పడుతుంది. అది ఫ్రై చేయడంలోనే దాని టేస్ట్ అంతా ఉంటుంది. నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి. నేను పురుషోత్తపురంలో ఉంటున్నాం. ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది హెల్దీ లేని ఐటమ్స్ ఎక్కువ తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ కానీ అలాంటివన్నీ. ఇది ఫాస్ట్ ఫుడ్ కాదండి, ఇది కంప్లీట్గా ఎగ్తో చేసింది. ఇది మనకి కంప్లీట్గా ఫుల్ టమ్మీ అంతా రోజంతా ఆకలి లేకుండా కూడా ఉంచుతుందండి. మార్నింగ్ ఒకసారి తిని వెళ్తే నైట్ వరకు ఆకలేదు. ఇంకా ఇది స్టఫ్డ్ అంటే పీనట్స్ ఏదైతే చనా ఉంటుంది కదండి, రోస్టెడ్ చనా, దాన్ని పౌడర్ చేసి రోస్టెడ్ చనా తినటం కూడా చాలా మంచిదండి. దాన్ని బంగ్లాలో సత్తు అంటారు. ఆ సత్తు తినటం వల్ల స్టమక్ అంతా క్లీనప్ అవడమే కాకుండా మనకి హెల్దీ గట్ కూడా హెల్ప్ చేస్తుంది. దీన్ని పౌడర్గా చేసి ఇంకా పాలమీగడ ఇంకా నెయ్యి అన్నీ కలిపి ఉత్తి పాలతోనే మొత్తం కంప్లీట్ ముద్దలా చేసి దాన్ని మట్కా షేప్ ఇచ్చి పన్నీర్లో కొంచెం పౌడర్ షుగర్ని కలిపి కొంచెం దీన్ని డెకరేట్ చేయడం అయిందండి. ఇది తినటం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది, స్వీట్ కంప్లీట్గా స్వీట్ తిన్న ఫీల్ కలుగుతుందండి. నా పేరు పొన్నాడ పద్మజ అండి. నేను 1 టౌన్ ఏరియా టౌన్ హాల్ దగ్గర నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఐటమ్స్ చేశాను. ఇవి ఓట్స్, మళ్ళీ కొర్రలు, క్యాప్సికమ్ ఇడ్లీ చేశానండి. అది ఫుల్ హెల్దీ. తర్వాత ఇదేమో అరికలు, క్యారెట్స్తోని మినీ ఇడ్లీ, దహి ఇడ్లీ చేశానండి. నమస్తే అండి, నా పేరు శారద, విశాలాక్షి నగర్ నుండి వచ్చాను. ఈరోజు కుకింగ్ కాంపిటీషన్కి నేను తాటాకు కోడి పులావ్ చేసి తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ దీంట్లో ఎందుకు చేశానంటే నౌడేస్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఐ సజెస్ట్కి దీంట్లో అయితే ఇట్స్ బెస్ట్. నేను స్టీమ్ కూడా దీంట్లోనే చేశాను. వన్స్ అపాన్ ఎ టైం ఏంటంటే మనం మటన్ కానీ ఏదైనా అప్పుడు క్యారీ చేయాలంటే దీంట్లోనే ర్యాప్ చేసి ఇచ్చేవారు. ఐ థాట్కి ఇలా చేస్తే బాగుంటుందని. మళ్ళీ 1 మోర్ ఐటమ్ ఐ ప్రిపేర్డ్. ఇది అరటాకు ఫిష్ పరాఠా.
దీంట్లో ఏంటంటే ఆవాలు ఇవన్నీ రా చేసి మిక్స్ చేసి పెట్టాను. కాకపోతే ఇది వితౌట్ ఆయిల్, హెల్త్ బాగుంటుంది కాబట్టి టుడే ఐ ప్రిపేర్ దిస్. థ్యాంక్ యూ. పేరు కమటాల కే పూర్ణిమ. మేము నీలం యాప్ చెట్టు డౌన్లోని విద్యోదయ బడికగా ఉంటాం. ఇది కరివేపాకు, మునగాకు, కరివేపాకు, 4 దినుసులు పప్పులు కొని పొడి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. వేడి రైస్లోకి నెయ్యితో పాటు అలాగే ఫ్రూట్స్ లడ్డు. ఇదేమొచ్చి పేపర్ అటుకులతోని అటుకుల చుడువాన అనేసి తెలంగాణ ఫేమస్. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉండేది. ఇదంతా బృందావనంలోని అట్మాస్ఫియర్. కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టము, అందుకనేసి మేము అటుకులతోని రెసిపీ తీసుకొని వచ్చాము. నా పేరు వివి రమణమ్మ అండి. నేను అక్కయ్యపాలెం నుంచి వచ్చాను. నేను అరటిపువ్వు వడలు చేసుకుని వచ్చానండి. ఇవి చాలా కిడ్నీస్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయండి. అరటిపువ్వుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏ రకంగా వండుకుని తిన్నా మనిషికి చాలా హెల్త్ఫుల్ అండి. చేయడానికి ఒక 1/2 అవర్ పడుతుందండి. నేను ఓన్గా నేర్చుకున్నానండి. ఇక్కడ ఒక బ్యాచ్ ఆఫ్ లేడీస్ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు. సో అలా మాట్లాడేస్తున్నారు అనమాట. సో మాటలు తగ్గించి వీళ్ళు చేసే రెసిపీ ఏంటో చూద్దాం. మేడం, ఏంటి రెసిపీ? కొంచెం వెరైటీ కనబడుతుంది. ఇది చాలా వెరైటీ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా అమ్మాయికి చాలా ఇష్టం ఇది. ఇది చికెన్ బాస్కెట్. ఇది ఉండేది బాస్కెట్, కానీ ఈ బాస్కెట్ కూడా చికెనే. బాస్కెట్లో కూడా చికెన్ ఉన్నది. బాస్కెట్లో కూడా చికెన్ ఉందంట. చెప్పండి. ఇదేంటంటే ఈజీ టు కుక్ అన్నమాట. మన పిల్లలకి స్కూల్ నుంచి వచ్చి రాగానే వెరైటీగా ఏదైనా చేసి పెట్టాలి అన్నప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసి వెంటనే వేడిగా ఇవ్వచ్చు. ఎందుకంటే హెల్తీ కూడాను. ఇందులోనే నేను ఆయిల్ అంటే ఫ్రీడమ్ యూజ్ చేశాను. అది లైట్గానే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ, వెరీ లైట్, వెరీ లైట్ కాబట్టి తక్కువ స్పూన్ వేసినా మనకు సరిపోతుంది. జస్ట్ పిల్లలు ఏమి చేతి అంటుకుంటుంది ఇది కాకుండా జస్ట్ ఎలా పెట్టి తినేటివే పానీపూరి తిన్నట్టు చికెన్ బాస్కెట్. మై స్పెషల్. మీకు చేయడానికి ఎంతసేపు పట్టిందండి? నాకు ఎందుకంటే చికెన్ తెచ్చుకొని మ్యాక్స్ చేసుకుని ఒక 1/2 అవర్లో అయిపోయింది. 1/2 అవర్ కన్నా మనం ఇంకా ముందుగానే చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ చేసి దాన్ని నానబెట్టుకొని మనం చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదేంటిది? పన్నీర్ ఆలు బర్డ్స్ నెస్ట్ సార్. పన్నీర్ ఆలు బర్డ్స్ నెస్ట్. బర్డ్స్ నెస్ట్ అంటే పక్షులే ఉంటాయి. పక్షుల్లాగా వెరైటీగా ఉంటుంది కదా. మళ్ళీ బలమైన ఫుడ్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పన్నీర్ అన్నది బెస్ట్ కదా. కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి చాలా వెరైటీగా ఆలు పన్నీర్ అండ్ సేమియాస్తో నేను బర్డ్స్ నెస్ట్ చేశాను. 1/2 అవర్ పట్టింది సార్. అంటే కుక్ చేయడానికి కాదు, డిజైన్ చేయడానికి. మొత్తం చేయడానికి 1/2 అవర్ పట్టింది. సో కుకింగ్ అండ్ డిజైన్ కలిపి 1/2 అవర్. 1/2 అవర్. ఎవరి ఫేవరెట్ ఫుడ్ ఇది మీ ఇంట్లో? మా పాపకి వెరైటీగా ఫుడ్ అంటే ఇష్టం తనకి. అందుకు అలాగే చికెన్ కర్రీ కూడా, అది కూడా చికెన్ కర్రీ అనమాట. ప్రతిదీ కూడా మన బాస్కెట్ ఉంది, ఇది ఇలా తినేయచ్చు. చికెన్ ఐటమ్ క్యాప్సికమ్లో నేను స్పెషల్గా డిజైన్ చేశాను. ఎందుకంటే అది కూడా వేస్ట్ కాదు. మనం బయటతో పాటు ఇలా తినచ్చు, స్పూన్తో తినచ్చు. ఇలా కాకపోయినా జస్ట్ అని నచ్చే వాళ్ళు కూడా తినొచ్చు. అందుకే క్యాప్సికమ్తో ఎంత పెద్ద నోరు ఎవరికి ఉండదు అంటే అంతా తినేం కదా, జస్ట్ అని చిన్న ఐటమ్. ఇది మా పాప ఐడియా సార్. డెకరేషన్ అనమాట. కీరా దోశతో చిన్న ఫ్లవర్లా చేస్తే ఇది ఈ ఫ్లవర్ తినేయచ్చు, ప్లస్ చూపించినంతసేపు డెకరేషన్గా ఉంటుంది. క్యారెట్ అండ్ ముఖ్యంగా బుర్ర తినే పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే మనం బుర్ర తినరు వాళ్ళు. ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్ మన వీరు మామ గారు మనకి ప్రెజెంట్ చేసి ఈ ఆడవాళ్ళకి ఇంత కుకింగ్లో ఇంత మనకి ఛాన్స్ ఇచ్చినందుకు అతనికి పేరున మా లేడీస్ తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు మామ మీద నాకున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ప్రోగ్రాంలన్నీ ఆడవాళ్ళకే చేస్తారు, మగవాళ్ళకి చేయడం. కరెక్ట్, కానీ దీని వెనక మగవాళ్ళు కూడా ఉన్నారు. అది ఉండబట్టే మేము ఇక్కడికి వస్తున్నాం. మళ్ళీ ఇది ఒకటి. కాకపోతే ఇంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా చేయలేదు. చాలా క్రౌడ్ ఉన్నారు. 2 హాల్స్ కూడా నిండిపోయాయి. చాలా హ్యాపీగా ఉంది. స్పోర్టివ్గా వచ్చాం. ఇంకా తర్వాత మీరు చేసే వెరైటీ ఏంటండి? ఇది కూడా ఏదో వెరైటీగా ఉంది. రాగి హల్వా 4 ఐటమ్స్తోని 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఏమీ లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. రాగి పిండి, బెల్లము, అలాగే వాటరు, నెయ్యి 4 కూడా సరిసమానంగా తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి కలిపేసి మనం పొయ్యి మీద పెడితే 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోతుంది రాగి హల్వా కూడా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన
మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.